వెజిటేబుల్స్ ఫ్రూట్ షాప్ ను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తాజా మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కొండ గణేష్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ వెలక్కిపల్లి పెట్రోల్ పంప్ ఎదురుగా బోయిని శ్రీనివాస్ లతా దంపతులు ఏర్పాటు చేసిన వెజిటేబుల్స్ ఫ్రూట్ షాప్ ను కొండ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండ గణేష్ మాట్లాడుతూ గతంలో ఫ్రూట్స్ కావాలంటే హుజూరాబాద్, హుస్నాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాలకు వెళ్లి కొనుక్కోవలసిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు మన దగ్గరలోనే వెజిటేబుల్ షాప్ ను ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. వెజిటేబుల్స్ ఫ్రూట్ షాప్ ను ఏర్పాటు చేసిన బోయిని శ్రీనివాస్, లతా దంపతులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలను, పండ్లను విక్రయించాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ డైరెక్టర్ కౌడగాని మోహన్ రావు, బొమ్మగాని రాజు గౌడ్, సైదాపూర్ మండల భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు పున్నం రామ్మూర్తి, గౌరవ అధ్యక్షులు దూకిడి తిరుపతి, తాజా మాజీ ఉప సర్పంచ్ కొత్త మధుసూదన్ రెడ్డి, గడ్డం శేఖర్, అంతే అనిల్, మాజీ వార్డు సభ్యులు కాలువల సాగర్, గాదపాక కార్తీక్, మొలుగూరి రాజు, కల్వల ప్రశాంత్, భవన నిర్మాణ సంఘం ఈరోజు మన వెంకపల్లి గ్రామంలో మంచి పండ్ల కూరగాయల షాపు యజమాని మన బోయిని శ్రీనివాస్ ఎల్ఎస్ షాపును ఈరోజు ఇనాగ్రేషన్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇన్ని రోజుల నుంచి మన వెంకపల్లి సైదాపూర్ మండల కేంద్రంలో పండ్ల దుకాణం లేక ప్రతి ఒక్కరూ హుజూరాబాద్కు 10 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి పండ్లు కొనుక్కొని రావడం జరిగింది. అలాంటిది మన బోయిని శ్రీనివాస్ గారు ఈరోజు మన వెంకపల్లి గ్రామంలో పండ్ల దుకాణాన్ని మంచి పెద్ద ఎత్తున అన్ని రకాల పండ్లు, అన్ని రకాల కూరగాయలు, పాలు, కిరాణా షాపు సామాన్ను అన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మనకి వెంకపల్లి గ్రామస్తులు కూడా దాన్ని సద్వినియోగపరుచుకొని ప్రతి ఒక్కరు ఇక్కడ షాపులో ప్రతి తీసుకొని వెళ్తే అతను కూడా మంచి డెవలప్మెంట్ అయితే ఇంకా చాలా రకాల సామాను తీసుకొచ్చి అందుబాటులో ఉంచుకోవడం జరుగుతుంది. అతను ఇక్కడ పండ్ల దుకాణం పెట్టడం వలన మన వెంకపల్లి గ్రామస్తులు అందరం అభినందించడం జరుగుతుంది. శ్రీనివాస్ వెంకపల్లి గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, మన మండలంలో ఫ్రూట్స్ అనేటి అందుబాటులో లేనందున ఫ్రూట్స్ కావాలంటే కరీంనగర్ కానీ, హుస్నాబాద్ కానీ, హుజూరాబాద్ కానీ వెళ్ళాల్సి వస్తుంది. అందుకని అందుబాటులో లేవు అని చెప్పేసి ఒక ఆలోచన తీసుకొని ఇక్కడ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ పెట్టడం జరిగింది. వెజిటేబుల్స్ వచ్చేసి హోల్సేల్, ఎవరికైనా కానీ హోల్సేల్గా ఇవ్వడం కూడా జరుగుతుంది. అందులో శుభకార్యాలకు కూడా మీరు ఆర్డర్పై నేను సప్లై చేయడం జరుగుతుంది. సైదాపూర్ మండల కేంద్రంలోని వెజిటేబుల్ కూరగాయలు ప్రతి ఒక్క ఐటమ్స్ కొరకు షాపు వెంకపల్లి సర్పంచ్ గారు కొండ గణేష్ గారు ప్రారంభించడం జరిగింది. దీని వలన రైతులు అందుబాటులో ఉంటూ కూరగాయలు ఇక్కడికి వస్తే హోల్సేల్ వరకే లభిస్తుంది. ఇంతకుముందు ఎక్కడుందైనా ఎక్కడో బట్టి మామిడి మార్కెట్ నుండి పరకల వరకు ఇదే రూట్ ఉన్న కూరగాయల మార్కెట్ వెళ్తుంది. అదేదో మనకు వచ్చేసి మన రైతుల ద్వారా వస్తుందా, రైతులు ఇక్కడ వాడుకోవచ్చు. ప్రతి ఒక్కటి పొద్దున ఉదయం లేవగానే వచ్చిన వారికి పాలు నుండి మొదలు పెడితే ప్రతి ఒక్క ఐటమ్స్ ఇక్కడ దొరుకుతుంది. దయచేసి మండల కేంద్రంలో ప్రజలు సహకరించగలరు. రైతులకు సుధా అందుబాటులో మనకు హోల్సేల్ మార్కెటింగ్కు హుజూరాబాద్ మార్కెట్కి వెళ్తున్నారు. ఈ చుట్టుపక్కల వారు ఇది కడితే వారికి సేఫ్ అవుతుంది. ఇక్కడ ఉన్న రైతులకు అందుబాటులో ఉంటూ రైతులకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క కూరగాయల సుధా ఇతను తీసుకొని మన లోకల్ చిన్న చిన్న వ్యాపారాల అంగట్లో సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బోయిని శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. అలాగే మన గణేష్ గారు పిలువగా నచ్చినందుకు మా తరపు నుండి, మా కార్మిక సంఘం నుండి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.